Let's welcome Mayur Patnala. Mayur మీరు నిర్మాణ ఎన్జిఓ గురించి కాకుండా మీ గురించి చెప్పండి ఫస్ట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు మీ డిగ్రీ అనేది? మాది విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్లో. సో అక్కడ మా మదర్ హోమ్ మేకర్ అండ్ అలానే మా ఫాదర్ లెక్చరర్గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా చేస్తున్నారు. ఆ టైంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా కూడా చేస్తున్నారు. ఆ స్టూడెంట్స్ అందరినీ గ్రామాలకు తీసుకెళ్లడము, అక్కడ సర్వీస్ యాక్టివిటీస్ చేయడము, 10 రోజులు క్యాంప్ పెట్టడము, వీటన్నిటిలో కూడా నాకు అవకాశం కుదిరింది దట్ మా ఫాదర్తో పాటు వెళ్ళేందుకు. సో ఆ విధంగా తర్వాత బిట్స్ పిలానీ అని రాజస్థాన్లో ఉంది. అక్కడ నేను 2002 నుంచి 2007 వరకు బిఎన్ఎస్ మెకానికల్, బిఎన్ఎస్ కంప్యూటర్ సైన్స్ ఒక డ్యూయల్ డిగ్రీ 5 years లో చేయడం జరిగింది. బట్ ఈ క్రమంలో వాళ్ళ మెస్ బయాస్ పిల్లలు వాళ్ళకి మా క్యాంపస్ లోనే స్కైలాన్స్ అని ఉంటుంది, అక్కడ టీచ్ చేయడం ప్రారంభించాం మేము 10 మంది. సో బేసికలీ ఏం టీచ్ చేస్తుంటారు అక్కడ? మేము ఈ రిక్షా వాళ్ళకి అయితే వాళ్ళు మోసపోకుండా కొంచెం అక్షరాలు ఎట్లా చదవాలి ఏం సంగతి ఇదంతా నేర్పించేవాళ్ళం. పిల్లలకైతే రెగ్యులర్ ఎడ్యుకేషన్ నేర్పించేవాళ్ళం. అలా చేపించేటప్పుడు సడన్ గా ఒక రిక్షా వాళ్ళ అమ్మాయి, కాశీరామ్ గారి వాళ్ళ అమ్మాయి సడన్ గా రావడం మానేశారు. సో ఒక 1 week రాకపోయేసరికి మనము కాశీరామ్ గారి యొక్క హౌస్ కి వెళ్ళాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తను బ్యాక్ బోన్ యాక్సిడెంట్ అవడం వల్ల బెడ్ రిడన్ అండ్ ఆ అమ్మాయి చదువు అందువల్ల ఆపేసింది 8th grade లో. అండ్ వాళ్ళ మదర్ తో పాటు డైలీ వేజ్. ఆ విధంగా 200 మంది జాయిన్ అయ్యారు. నెలకి 30 రూపాయలు మన భారతదేశం కోసం అని 200 మంది అంటే 6,000 రూపాయలు. అలానే ఒక రోజు గంట అంటే 100 మంది వాలంటీర్లు 100 గంటలు టీచ్ చేయడం ప్రారంభించారు చుట్టుపక్కల గ్రామాల్లో. ఆ విధంగా స్టార్ట్ అయింది. కానీ డిజిటల్ లిటరసీ నేర్పించాలని చెప్పి ఆలోచన వచ్చింది మీకు? ఈ 25 మందితో మనం స్టార్ట్ చేశాం కదా. ఇప్పుడు 18 సంవత్సరాలు 25 లక్షల మందికి మనం హెల్ప్ చేశాం. 22 రాష్ట్రాల్లో మన నిర్మాణ సంస్థ వర్క్ చేస్తాం. 22 రాష్ట్రాల్లో. ఆ రోజున మనం 30 రూపాయలు నెలకి 200 మంది కలిపి 6,000 రూపాయలతో స్టార్ట్ చేశాం కదా. ఈ రోజు చూసుకుంటే అది 250 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు గ్రామాల్లో, గవర్నమెంట్ స్కూల్స్ లో, హాస్పిటల్స్ మనం వెచ్చించడం జరిగింది. దీంతో పాటు మన ప్రయాణం కూడా సాగింది. ఎగ్జాక్ట్ గా లిటరసీ అంటే డిజిటల్ లిటరసీలో మీరు ఏం నేర్పిస్తారు అంటే? మెయిన్ గా డిజిటల్ లిటరసీలో డిజిటల్ ఎడ్యుకేషన్ ప్లస్ అట్ ది సేమ్ టైం రెగ్యులర్ అకాడమిక్స్ కూడా మనం టీచ్ చేస్తాం. రెగ్యులర్ అకాడమిక్స్ కూడా టీచ్ చేస్తాం. మన మోడల్ ఏంటి అంటే డిజిటల్ లిటరసీలో స్టార్ట్ చేసేటప్పుడు డిజిటల్ లిటరసీ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్. ఎక్కడికి వెళ్ళినా ఒక స్కూల్లో స్టార్ట్ చేసిన, ఒక విలేజ్ లో స్టార్ట్ చేసిన, ఒక ట్రైబల్ తాండాలో స్టార్ట్ చేసిన, అక్కడ మనం స్టార్ట్ చేసేది ఏంటి అంటే ఒకటి ఫస్ట్ బేసిక్ గా కంప్యూటర్ ఎలా యూజ్ చేయాలి, ఏమేమి డిజిటల్ డివైజెస్ ఉన్నాయి, మొబైల్ ఎలా యూజ్ చేయాలి, ఒక ట్యాబ్ ఎలా యూజ్ చేయాలి, ఒక కంప్యూటర్ ఎలా యూజ్ చేయొచ్చు అనే దాన్ని మనం నేర్పిస్తాం. డిజిటల్ లిటరసీ అనేది ఖచ్చితంగా ఈరోజు మనిషి లైఫ్ లో అంతర్గత భాగం అయిపోయింది. ఇది నేర్చుకోవడం మాత్రమే కాదు, టెక్నాలజీలో భాగమే కాదు, మన రోజువారీ జీవితాల్లో, మన రోజువారీ ఉపాధిలో ఇది ముఖ్య భాగం అయిపోయింది. సో డిజిటల్ లిటరసీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మేము ఇప్పుడు పిల్లల్ని కంప్యూటర్ బేసిక్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు పిల్లల్ని కంప్యూటర్ అనేది నేర్పిస్తున్నాము. డిజిటల్ లిటరసీ నేర్చుకోవడం ద్వారా నాకు డే టు డే టాస్క్ అనేది కొంచెం ఈజీగా అయిపోతుంది. డిజిటల్ లెర్నింగ్ లో ఏంటి అంటే మనము ఏ వెబ్సైట్ లో చూసినా కూడా పెద్ద పెద్ద కాలేజెస్ లేదా యూనివర్సిటీస్ నుండి నేర్చుకోవడానికి వీలవుతుంది. ఈ జనరేషన్ కి వచ్చేసి మొత్తం డిజిటల్ అయింది కాబట్టి ఈజీగా ప్రాసెస్ అవుతుంది. మనం ఏదైనా ఈజీగా అండ్ స్మార్ట్ గా చేసుకోగలుగుతున్నాము. ఇప్పుడు నేను పిల్లలకి డిజిటల్ లిటరసీ యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ వారికి చదువు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో దానివల్ల వాళ్ళ లైఫ్ లో చేంజ్ ఏమొచ్చు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పెద్ద షాపూర్ గ్రామంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం. ఆ పైలట్ లో ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ అని. ఆ ప్రోగ్రామ్ లో భాగంగా నాస్కామ్ ఫౌండేషన్ తో టైఅప్ అయి, ఒక కార్పొరేట్ తో టైఅప్ అయి ఆ విలేజ్ లో ప్రతి ఇంట్లో కనీసం ఒకరు డిజిటల్ లిటరేట్ చేయాలని ఒక ఉద్యమంగా చేశాం. ఆల్మోస్ట్ 2 years లో క్లియర్ గా ఎవిడెంట్ గా ఆ గ్రామంలో ఉపాధి అనేది చాలా ఈజీగా పెరిగింది. జాబ్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది.
కొంతమంది తమ ఓన్ గా షాపులు పెట్టుకొని వర్క్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఇది ఉపయోగపడింది. డిజిటల్ లిటరసీ అనేది, డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మన రెగ్యులర్ జీవితంలో ఒక గ్రామంలో ఉన్న, ఒక ట్రైబల్ ప్రాంతంలో ఉన్న మన స్టూడెంట్ అయినా, ఒక మహిళ అయినా, ఒక ఎల్డర్లీ పర్సన్ అయినా మన రెగ్యులర్ జీవితంలో మన లక్ష్యాలు సాధించడానికి ఈ డిజిటల్ లిటరసీ అనేది ఇంపార్టెంట్. సో కోవిడ్ టైంలో డిజిటల్ లిటరసీ అనేది చాలా పెరిగింది, ఎందుకంటే అందరూ ఇంట్లో నుండి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంతా అయింది. సో మీ దగ్గర ఇలాంటి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? అంటే మీ దగ్గర ఒక స్టూడెంట్ ఎవరైనా? ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఉంది. మనము విమెన్ కోసము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నడుపుతాం. ఆ టైం అప్పుడు మనము ఆన్లైన్ లో టైలరింగ్ నేర్పించడం స్టార్ట్ చేసాం. వాళ్ళు ఫతేనగర్ సెంటర్ డైరెక్ట్ గా రాలేకపోతున్నారు కాబట్టి బర్నాలి అనే ఒక మహిళ ఉన్నారు. వీళ్ళు వాళ్ళ హస్బెండ్ జాబ్ పోవడం వలన వాళ్ళ పిల్లల చదువులు ఆగిపోయినాయి. అందువల్ల తను ఎలా అయినా సంపాదించాలనే ఉద్దేశంతో పిల్లల చదువు కోసం ఆమె చెవి దుద్దులు తాకట్టు పెట్టి మొబైల్ డేటా కొనుక్కొని మన ఆన్లైన్ టైలరింగ్ క్లాసెస్ విని మనం ఇచ్చిన ఏదైతే మెటీరియల్ ఉందో పోచంపల్లి నుంచి తెచ్చిన వీవర్స్ క్లాత్ తీసుకొని మంచిగా క్వాలిటీ వర్క్ చేసి ఆ అమ్మాయి నెలకి 8,000 వరకు సంపాదించుకొని పిల్లల చదువుని కొనసాగించగలిగింది. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే మనము డిజిటల్ లిటరసీ అనేది ఇప్పుడు ఈ ప్రెసెంట్ టైంలో మనం చదువుకున్నా చదువుకోపోయినా మన జీవిత లక్ష్యాలు సాధించడానికి మ్యాండేటరీ. ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని ఇంటర్నెట్ తో, ఫైబర్ కనెక్టివిటీతో, ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో డెఫినెట్లీ ఈ ప్రోగ్రామ్ వలన ఒక వ్యత్యాసం అయితే ఉంది. డిజిటల్ లిటరసీలోనే కాదు, ఎడ్యుకేషన్ లో రెండింటి కూడా ఉంది. బట్ దాన్ని బ్రిడ్జ్ చేయడానికి చాలా ఆల్మోస్ట్ డెకేడ్ నుంచి 2014-15 నుంచి స్పెషల్ గా జరుగుతుంది ప్రోగ్రామ్. డెఫినెట్లీ ఇది అందరం కలిపి అడ్రస్ చేయాలి. తేడా అయితే ఉంది, బ్రిడ్జ్ చేయాలి. బట్ దీన్ని బ్రిడ్జ్ చేయాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. సాధించిన ఫలితమే కూడా ఎడ్యుకేషన్ ఆపొద్దు, ఎస్పెషల్లీ అమ్మాయిలు ఆపొద్దు. ఎలాంటి క్వాలిఫికేషన్ లేకపోయినా, చదువుకోపోయినా కూడా డిజిటల్ లిటరసీ అనేది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. ప్రతి ఇంటికి ఒక్కళ్ళైనా డిజిటల్ లిటరేట్ ఉండాలి. ఇండియాస్ మోస్ట్ పాజిటివ్ షో నవభారతం స్వర్ణామృత గారు. డిజిటల్ లిటరసీ మన దేశంలో మొత్తం మన ప్రపంచంలో డిజిటల్ లిటరసీ, డిజిటల్ ఎడ్యుకేషన్ లో మనం చాలా ముందుగా సాగుతున్నాం. మనము మన దేశంలో మారుమూల విలేజెస్ లో కూడా యూజ్ చేస్తున్నంత డిజిటల్ టెక్నాలజీస్ అమెరికాలో కొంచెం తక్కువే ఉన్నాయి. మనం ఇక్కడ క్యాష్ యూజ్ చేయడమే మానేసాం. హైదరాబాద్ నుంచి చాలా మంది ఇప్పుడు యూపీఐ సో ఈవెన్ చాలా పెద్ద కార్పొరేట్ లీడర్స్ కూడా వారి యొక్క స్పీచెస్ చెప్తున్నారు దట్ డిఫరెన్స్ బిట్వీన్ ఇక్కడ మనం వ్యాక్సినేషన్ వేసుకున్నప్పుడు డిజిటల్ సర్టిఫికేషన్ కానీ వర్సెస్ మిగతా కంట్రీస్ లో డిజిటల్ సర్టిఫికేషన్ కానీ చూసుకుంటే మనమే ముందున్నాం. డిజిటల్ టెక్నాలజీస్ లో కానీ, డిజిటల్ లిటరసీలో కానీ ముందుకెళ్తున్నాం, చాలా ముందుకెళ్తున్నాం. దీనికి ప్రధానంగా మన భారతదేశ ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీన్ని ముందుగానే కనిపెట్టి భారతదేశ ప్రభుత్వం నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ అనే స్కీమ్ తీసుకొచ్చు. అది 2015-16 టైంలో నాస్కామ్ ఫౌండేషన్ తో కలిపి ఒక మంచి ప్రోగ్రామ్ లో ఎన్జిఓస్ కూడా ఇన్వైట్ చేశారు. మనం కూడా పార్టిసిపేట్ చేశారు. పెద్ద షాపూర్, బోర్బండ, యూసఫ్ కూడా ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే మనం చెప్పామో అవన్నీ కూడా దానిలో భాగంగానే. సో ఏంటంటే భారతదేశ ప్రభుత్వం, మన ప్రభుత్వాలు ముందే కనిపెట్టి డిజిటల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ సంస్థ, మీడియా సంస్థ కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని మంచి ప్రోగ్రామ్స్ చేస్తాం. దాంతో పాటు స్కూల్ లెవెల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని స్టెమ్ ఎడ్యుకేషన్ కోసం, ప్రైమ్ మినిస్టర్ దిశ ప్రోగ్రామ్ అని ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా, అలానే ఇటు సైడ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మిగతా రాష్ట్రాలు కూడా చాలా వేరే స్కీమ్స్ అనేది చేస్తాయి. నాకైతే మీ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది సార్. సో మా ఆడియన్స్ కి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట. సో ఆ క్వశ్చన్స్ ఏంటో కనుక్కుందాం. డెఫినెట్లీ రూరల్ ఇండియాకు, అర్బన్ ఇండియాకు మధ్యలో డిజిటల్ లిటరసీ రేట్ కి తేడా ఎంత సార్? మామూలుగా అయితే రూరల్ ఇండియాకి, అర్బన్ ఇండియాకి మధ్యన చాలా వ్యత్యాసం ఉండేది. కానీ మంచిగా మనము స్వచ్ఛంద సంస్థల నుంచి, కార్పొరేట్ సంస్థలు సిఎస్ఆర్ తరఫున కానీ, ఫిలాంథ్రఫిస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ నుంచి కానీ కాకుండానే దాంతో పాటుగా గవర్నమెంట్స్ కూడా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ రెండు కూడా ఏ విధంగా అంటే ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని ఇంటర్నెట్ తో, ఫైబర్ కనెక్టివిటీతో, ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో
డెఫినెట్లీ ఈ ప్రోగ్రామ్ వలన ఒక వ్యత్యాసం అయితే ఉంది. డిజిటల్ లిటరసీ లోనే కాదు, ఎడ్యుకేషన్ లో రెండింటిలో కూడా ఉంది. బట్ దాన్ని బ్రిడ్జ్ చేయడానికి చాలా ఎన్నో ఆల్మోస్ట్ డెకేడ్ నుంచి 2014-15 నుంచి స్పెషల్ గా జరుగుతుంది ప్రోగ్రామ్. డెఫినెట్లీ ఇది అందరం కలిపి అడ్రస్ చేయాలి. తేడా అయితే ఉంది, బ్రిడ్జ్ చేయాలి. బట్ దీన్ని బ్రిడ్జ్ చేయాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. మా నిర్మాణం తరఫున, మా స్వచ్ఛంద సంస్థల అందరి తరఫున చెప్తున్నాం, గ్రౌండ్ లో పనిచేసే వ్యక్తులుగా, క్వాలిఫికేషన్ కాదు, ఎలాంటి క్వాలిఫికేషన్ లేకపోయినా, చదువుకోపోయినా కూడా డిజిటల్ లిటరసీ అనేది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండా మనము డిజిటల్ లిటరసీ అనేది కంపల్సరీ చేయాలి. దీని ఒక ఉద్యమం లాగా మనం తీసుకెళ్ళాలి ప్రతి గ్రామానికి, ప్రతి జాతికి. థ్యాంక్ యూ సో మచ్.